వందల ఎకరాలున్న ఆసామి వరి నాట్లు వేయడానికి వచ్చే కూలీల కోసం ఎదురు చూస్తున్నట్టు ఒకప్పుడు మనమేంటి, మన లెవెల్ ఏంటి? ఇప్పుడు ఆ కనిష్క కోసం ఇలా ఎదురు చూస్తూ ఈ ఎండలో నిలబడ్డమేంటి? అంతే కదా వదినా, కోటలో ఉన్నంతసేపే రాజుకు విలువుంటుంది. కోట గోడ దాటితే రారాజు కూడా ఒక సేవకుడిలాగే కనిపిస్తాడు. మన ఆస్తి అంతస్తుతో పాటే మన అధికారం కూడా పోయింది. అందుకే ఇప్పుడు ఆ కనిష్క చెప్పింది వింటూ బతకాల్సొస్తుంది. ఏంటి, ఇద్దరిని వెయిట్ చేయించానా? వెయిట్ చేయించాలనే లేటుగా వచ్చినట్టున్నావు కదా. మీలాగా టైంకి వచ్చేస్తే మీకు నాకు తేడా ఏముంటుంది? లోయర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇలాగే ఎదురు చూడాలి, అప్పర్ హ్యాండ్లో ఉన్నవాళ్ళు ఇలాగే లేటుగా రావాలి. సరే సరే, ఇంతకెందుకు రమ్మన్నట్టు? ఆ ఇంట్లో ఏ కుట్ర చేయాలన్నా మీరే కదా నాకు మెట్లు. నేను చేయబోయే కుట్రకి మీ కుతంత్రం కూడా తోడవ్వాలని. నువ్వు కుట్రలు చేయడమే గాని ఒక్కటి కూడా సక్సెస్ అవ్వడం లేదు. ఆ అభినేదో చెయ్యాలని ఆరాటం తప్పితే అక్కడ ఏమీ జరగదు. ఏంటి లలిత, నన్ను మరీ అంతలా తీసిపారేస్తున్నావు? వదినన్న దాంట్లో తప్పే ఉంది. నువ్వెప్పుడు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పటం తప్ప ఏం చేశావు? ఒకవేళ చేసినా ఏనాడైనా నువ్వు సంతోషపడేంత ఫలితం దక్కిందా? ఒక్కోసారి గురిపెట్టిన బాణం తప్పచ్చు, అంత మాత్రాన మనం యుద్ధం ఆపేయకూడదు. ఇలాంటి కబుర్లు నువ్వు వచ్చినప్పటి నుంచి చెప్తున్నావు. నువ్వు చెప్పే కబుర్లకి మా చెవులకున్న తుప్పు వదులుతుంది గాని నువ్వు ఆ అభిని మాత్రం ఏమీ చెయ్యలేకపోతున్నావు. ఒక పక్క అభి నాటు వైద్యశాల పెట్టుకుని రోజు రోజుకి ఎదిగిపోయేలా ఉంది. మరోపక్క మా పెద్దమ్మ పెద్దనాన్నల పెళ్లి యానివర్సరీని గొప్పగా జరగాలని ప్లాన్ చేస్తోంది. అందర్నీ పిలుస్తుందంట, భోజనాలు పెడుతుందంట, ఓ పెద్ద పండగలా చేస్తుందంట. నువ్వేమో అభిని ఏడిపించాలనుకుంటున్నావు, అదేమో నీ ప్లాన్లు నీకే తిప్పి కొట్టేలా చేస్తుంది. ఇప్పుడు నేనేసే ప్లాన్ని తిప్పికొట్టడం కాదు, ఆ అభికే తిప్పలు తెచ్చి పెడుతుంది. ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? ఏంటది? అభి జాతకాన్ని మార్చబోయేది. చెప్పేది సూటిగా చెప్పు, లేకపోతే మాకేం అర్థం అవుతుంది? ఈ లిక్విడ్ తీసుకెళ్లి అభి అందరికీ ఇచ్చే మందుల్లో కొంచెం కొంచెం కలపండి. ఆ తర్వాత అవే మందులు వచ్చిన కస్టమర్లకి ఇస్తుంది. ఆ తర్వాత మీ ఇంట్లో జరిగేది వేడుక కాదు, ఒక వినాశనం. ఆ అభికి జీవితంలోనే మర్చిపోలేని గొప్ప అవమానం. ఓహో, ఈసారి అభిని నువ్వు ఈ విధంగా టార్గెట్ చేసావా? అవును, దాన్ని ఎన్ని రకాలుగా టార్గెట్ చేసినా ఏదో విధంగా బయటపడిపోతుంది. నన్ను నువ్వేమీ చేయలేవు అన్నట్టు అభి నన్ను వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా నేను వేసిన ప్లాన్కి అది లొంగాల్సిందే. నేను వేసిన ఉచ్చులో అది చిక్కుకోవాల్సిందే. రేపు దానికి అందరిలో అవమానం జరగాల్సిందే. ప్లాన్ మాత్రం మిస్ అవ్వకూడదు. యా, అది నేను చూసుకుంటాను. కాస్త మాట్లాడాలి. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఏంటి? చాలా థ్యాంక్స్ రాహుల్ బాబు. థ్యాంక్సా? ఎందుకు? మీరు నాకు ఇస్తున్న సపోర్ట్కి. నేను నీకు సపోర్ట్ చేస్తున్నానా? అవును రాహుల్ బాబు. నీకెందుకు అలా అనిపిస్తుంది? ఉదయం మీ ఆఫీస్ స్టాఫ్ కొంతమంది నా దగ్గర నాటు మందు తీసుకోవడానికి వచ్చారు. మా ఆఫీస్ వాళ్ళ? ఇక్కడికా? అవును రాహుల్ బాబు. వాళ్ళొచ్చినందుకు నువ్వు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు?
ఎందుకంటే వాళ్ళొచ్చింది ఆఫీస్లో ఈ నాటు వైద్యశాల యొక్క పాంప్లెట్స్ చూసి. ఓహో, మా ఆఫీస్ దాకా కూడా మీరు పాంప్లెట్స్ పంచారా? మేమేం పంచలేదు, కానీ ఒక దయగల మహాప్రభు పంచారని అర్థమైంది. ఆయన మాకు చేస్తున్న ఉపకారం కనపడుతూనే ఉంది. ఆయన చేస్తున్న ఈ పని వల్ల మాకు జరుగుతున్న మేలు ఆయనకి తెలియాలని థాంక్స్ చెప్పడానికి వచ్చాను. మరి ఆయనకే చెప్పాలి కదా, నాకెందుకు చెప్తున్నావు? ఆ హెల్ప్ చేసే వ్యక్తి నా కంటికి కనిపించడం లేదు, అందుకే కనిపించే మీకు థాంక్స్ చెప్తున్నాను. ఇది మరీ బాగుంది. నీకెవరో హెల్ప్ చేయడం ఏంటి, నువ్వు నాకు థాంక్స్ చెప్పడం ఏంటి? ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, మీరే కాబట్టి. అబ్బీకి విషయం తెలిసిపోయినట్టుంది. ఎలాగైనా కవర్ చేసుకోవాలి. చెప్పండి రాహుల్ బాబు, మీ ఆఫీస్ వాళ్ళకి ఆ పాంప్లెట్లు కనపడేలా చేసింది మీరే కదా? నేనా? నాకేం అవసరం? అవసరం కాదు, అభిమానం.